హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు గీ కారం దోశ ఎలా ఈజీగా మన ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో 5 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 3 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 3 టేబుల్ స్పూన్స్ కందిపప్పు ఇలా సిమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలి. ఇందులోనే నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసి అన్నీ కలిపి సిమ్లో మాత్రమే వేయించాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయిస్తూ ఉండాలి. కారం కోసం మనం ముందుగా ఎండుమిర్చి 6, కలర్ కోసం 3 ఎండుమిర్చి ఇలా చిన్న ముక్కలుగా చేసి 3 నిమిషాల వరకు వేయించాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు, మధ్య మధ్యలో ఇవన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ వేగనివ్వాలి. ఇవన్నీ కలిపి వేగడానికి ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వరకు వేసి వీటిని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా చేయడం వలన ఈ కారపొడికి మంచి సువాసన అనేది వస్తుంది. వీటన్నింటినీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాక మిక్సీలో వేసి కాస్త ఇంగు పౌడర్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ మన టేస్ట్కి తగ్గట్టుగా వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేటట్టు పౌడర్ చేసుకోవాలి. ఇలా ముందుగానే కారపొడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా సరే చాలా రుచిగా ఉంటుంది. ఈ పొడిని మనం 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడైపోవడం అనేది ఉండదు. అయితే ఈరోజు మనం కారం దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా ఒక పెనం పెట్టి దోశ పెనం మీద దోశ వేసి ఈ కారపొడిని ఇలా 2 టేబుల్ స్పూన్ వరకు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేయాలి. ఇప్పుడు ఇందులోనే కాచిన నెయ్యిని వేస్తే గీ కారం దోశ రెడీ అయిపోతుంది. మన ఇండియన్ స్పైసెస్తోనే ఇంట్లోనే ఈజీగా మనందరికీ నచ్చేలాగా చేసుకొని హెల్దీగా అండ్ టేస్టీగా గీ కారం దోశ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మనందరికీ నచ్చిన ఈ గీ కారం దోశని మన పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ తినవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.